బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్లో మంత్రులంతా భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునః ప్రారంభించడంపైన చర్చించనుంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లో భారీ మహిళా సదస్సును నిర్వహిస్తోంది సర్కార్. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర నిర్ణయాలు తీసుకోనుంది. మహిళలకు 2500 ఆర్థిక సాయం పథకం అమలు దిశగా కూడా కార్యాచరణ సాగుతోంది. మేడిగడ్డ కుంగుబాటుపైన విజిలెన్స్ సిఫార్సుల ఆధారంగా రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించే అంశంపైన మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉంది. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సహా మరికొన్ని ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతు బంధులో మార్పులు తెచ్చి అర్హులైన వారికే వర్తింప చేయాలని, పంటల బీమాను వచ్చే వానాకాలం నుంచి అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా ఆమోదముద్ర వేయనుంది కేబినెట్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపైన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణపైన నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి కేబినెట్ ప్రతిపాదించనుంది. ధరణి పేరు మార్పుపైన కేబినెట్లో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న 3 డిఏల విడుదల, నగదు రహిత ఆరోగ్య పథకంపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వం శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఆశలు రేకెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ జరిగే క్యాబినెట్లో చాలా కీలక అంశాలు ఎజెండాలో పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. మరి ఒక్కసారి గతంలో ఎవరైతే ఎమ్మెల్సీలను గత ప్రభుత్వం నామినేట్ చేసిందో దాసో శ్రవణ్ గాని, పూర్వ సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరి పేర్లను మరోసారి పరిశీలించాలని చెప్పి గవర్నర్కు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోసారి గతంలోనే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఏదైతే ఆమోదించి పంపిందో గవర్నర్కు, ప్రొఫెసర్ కోదండరాం అండ్ అమీర్ అలీఖాన్, వీళ్ళిద్దరి పేర్లను మరోసారి కేబినెట్ ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేస్తూ రాజ్భవన్కు మరోసారి సిఫారసు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతోపాటు డిఏ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 4 డిఏలు పెండింగ్ ఉంటే గతంలో ఒక డిఏని ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి, గత ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి మరో 3 డిఏలు పెండింగ్లో ఉన్న డిఏలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రేవంత్ సర్కార్ ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ 17వ తారీఖు, వచ్చే 17వ తారీఖు వరకు 100 రోజులు పూర్తవుతుంది కాబట్టి 100 రోజుల్లో 6 అభయహస్తం గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటి వరకు అమలవుతున్న గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, లబ్ధిదారులకు ఏ విధంగా చేరువవుతున్నాయి, మరికొన్ని గ్యారంటీల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా కాంగ్రెస్ ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఆర్టీసీలో మహిళలకు అంతా ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఉచితం కావచ్చు, ఇటువంటి పథకాలను ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాలకు బీమా కావచ్చు, జీవిత బీమా కావచ్చు, లేకపోతే వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, దీనిపై కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక భారం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ 2500 ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని దానిపై కూడా ఈరోజు మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి చాలా కీలక అంశాలన్నిటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి, కాళేశ్వరం అవినీతిపై పెద్ద ఎత్తున విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కావచ్చు, లేకపోతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలి. 15 అంశాలుగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అంశాలన్నిటి కూడా విభజించి 15 అంశాల వారీగా ఈ రిటైర్డ్ జడ్జి చేత, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి కీలక అంశాలతో పాటు సాధారణంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే లోక్సభ ఏ క్షణంలోనైనా లోక్సభ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే, షెడ్యూల్ రాకముందే ఇంకా ఏవైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వాటిన్నిటిపైన కూడా కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.